గత కొన్ని రోజులుగా రోహిత్ శర్మకు సంబంధించిన వార్తలు చెక్కలు కొడుతున్నాయి. అయితే 5 టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా ముంబై ఇండియన్స్ నియమించడంతో అసలు చర్చ మొదలైంది. రోహిత్కు మద్దతుగా నిలుస్తూ ముంబై ఫ్రాంచైజీని హార్దిక్ పాండ్యాను హిట్ మ్యాన్ ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. స్టేడియంలో బయట హార్దిక్ను హేళన చేస్తున్నారు. అంతేకాక ముంబై ఇండియన్స్ జట్టు 2 వర్గాలుగా చీలిపోయిందని కథనాలు కూడా ప్రచారం అవుతున్నాయి. రోహిత్కు మద్దతుగా బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లు నిలుస్తున్నారని వార్తల్లోకి వస్తున్నాయి. మరోవైపు ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన అనంతరం ముంబై ఇండియన్స్ను రోహిత్ శర్మ విడనున్నట్లు ప్రచారం సాగుతుంది. ఐపీఎల్ మెగా వేలంలో హిట్ మ్యాన్ బరిలోకి దిగుతారంటూ జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. అయితే తాజాగా రోహిత్ శర్మకు సంబంధించిన మరో వార్త కూడా వైరల్గా మారింది. రోహిత్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంటున్నారు. హిట్ మ్యాన్ కోసం ఎస్ఆర్ఎస్ యజమాని కావ్య మారన్ బ్లాంక్ చెక్ రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతున్నారు. అంతేగాక కెప్టెన్సీ పగ్గాలు కూడా అందిస్తున్నట్లు ఆఫర్ ఇస్తున్నారు. గతంలో తెలుగు టీం దక్కన్ చార్జర్స్ తరపున రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించిన సంగతి మనకు తెలిసిందే. టైటిల్ గెలిచిన జట్టులో రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. తెలుగు టీంపై ఉన్న సెంటిమెంట్తో రోహిత్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ఐపీఎల్ నిబంధన ప్రకారం ఫ్రాంచైజీ నుంచి అనుమతి లేకుండా ఏ ఆటగాడు కూడా ఇతర ఫ్రాంచైజీతో చర్చించకూడదు. ఈ నేపథ్యంలో ఈ వార్త నిజమా కాదా అనే విషయంపై స్పష్టత లేదు. కాగా 2008 నుంచి 2010 వరకు దక్కన్ చార్జర్స్ తరపున రోహిత్ శర్మ 45 మ్యాచ్లు ఆడాడు. 30 సగటుతో 890 పరుగులు సాధించాడు. అంతేకాక ముంబై ఇండియన్స్ పైనే రోహిత్ శర్మ హ్యాట్రిక్ కూడా సాధించాడు. మరి చూడాలి నెక్స్ట్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున రోహిత్ శర్మ ఆడతాడో లేదో.